హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఇదైతే ఒక మ్యారేజ్కి సంబంధించిన బ్లౌజ్ అనమాట. అంటే మ్యారేజ్లో ఏ అకేషన్లో కట్టుకుంటారో నాకైతే తెలియదు, కానీ దీన్ని శారీ అయితే మాత్రం చాలా హెవీగా ఉందన్నమాట. మేబీ ప్రధానం శారీ ఏదో అని చెప్పేసి అన్నారు. గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ అయితే వచ్చిందనమాట శారీ. ఇది వర్క్ అయితే వేసానండి. దీనికి వచ్చి నేను హ్యాండ్స్కి ఈ మోనాలిసా బీడ్స్ అయితే వేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి, ఎలా చేసుకోవాలి ఏంటి బీడ్స్ అవి ఎలా కుట్టుకోవాలి అని. అప్పుడైతే డైరెక్ట్ ఇంకా మొత్తం అంతా రెడీగా ఉంటాయి కదా బీడ్స్ కుట్టడానికి, అలాంటివి తీసుకొచ్చాను. ఈసారి అయితే విడిగా ఒక దండలా ఉన్నాయన్నమాట, అవి తీసుకొచ్చాను అనమాట. అలాగే గోల్డ్ కలర్ పూసలు, అలాగే ఇంకా శారీలో పళ్ళు, తర్వాత పైన కింద బార్డర్ అంతా పింక్ కలర్లో వచ్చింది కదండి, అందుకని పింక్ పూసలు కూడా తీసుకున్నాను అనమాట. తేనె పూసలు అంటారు కదా, ఇవి పింక్ కలర్వి చిన్నవి. ఇవి గోల్డ్ ప్లస్ ఇవి కలిపి వేస్తాను అనమాట. గ్రీన్ అవి మోనాలిసా బీడ్స్ ఏమో పెద్దవి, అవి ఇవన్నీ కలిపి హ్యాండ్స్కి వేస్తాను. ఇది మనకి ఏ కలర్ కావాలంటే కూడా ఆ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో చాలా రకాల సైజులు ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. కాకపోతే మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ కలర్ అన్నది ఎందులో ఉంటే ఆ టైంకి మనమైతే అది తీసుకుంటాం కదా. అంటే రెడీగా ఉన్న బీడ్స్ అయినా అవ్వచ్చు, ఇలా దండలు లాంటివి అయినా అవ్వచ్చు, వేరే విడివిడిగా ఇలా ప్యాకింగ్ చేసేసి ప్యాక్స్లా కూడా ఉంటాయన్నమాట. అవో తీసుకుంటాం అనుకోండి. ఇక్కడైతే నేను రెండు పేటలలో దారం తీసుకున్నాను అనమాట. తీసుకుని దీన్ని అయితే బ్లౌజ్కి సెంటర్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇటువైపుకి అటువైపుకి కుడితే ఈక్వల్గా వస్తాయి కదా, అందుకని చెప్పి నేను సెంటర్ పార్ట్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక గోల్డ్ పూస్ ఎక్కించానండి. ఆ తర్వాత పింక్ కలర్ తీసుకున్నాను కదా, ఆ పింక్ టూ వేసాను. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ పూస్ అనమాట. ఆ తర్వాత మోనాలిసా బీట్ వేసాను. ఆ తర్వాత మళ్ళీ పింక్ పూస ఒకటి వేసాను అనమాట. ఇది విడిగా మీకు ఇంతకు ముందు కూడా నేను ఫుల్ వీడియో అయితే ఉందండి, చూడండి, నేర్చుకోండి. చాలా ఈజీ అయ్యి ఎవరి మట్టి కాళ్ళం కూడా వేసుకోవచ్చు. వీలైన వాళ్ళు అయితే వేసుకోవచ్చు, వీలు కానప్పుడు మనం తప్పదనుకోండి వేరే వాళ్ళకి ఇచ్చి వేయించుకోవచ్చు. ఇదైతే నాకు బ్లౌజ్ వర్క్తో పాటు వచ్చిన ఆర్డర్ అనమాట. బ్లౌజు వర్క్ వేయాలి, తర్వాత స్టిచ్చింగ్ అండ్ ఇలా బీడ్స్ వేయాలి, ఇంకా శారీకి అయితే శారీ కుచ్చులు కూడా వేయాలి. ఇంకా అదొకటి పెండింగ్ ఉందండి, శారీ కుచ్చులు ఒకటి వేయాలి. ఇంకా దీనికి ఏమో అక్కడక్కడ కుందన్స్ కూడా అంటించాలన్నమాట. బ్లౌజు బాగా అంటే రిచ్ లుక్ వచ్చేటట్టు అయితే చేయమని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే ఏంటంటే బీడ్స్ కుట్టిన తర్వాత ఒకదాని నుంచి రెండో దానికి థ్రెడ్ స్ప్రెడ్ చేసినప్పుడు, అంటే పక్కదానికి తీసుకెళ్ళినప్పుడు ఆ దారం అయితే నేను అసలు బయటకు కనిపించకుండా లోపల నుంచి కుట్టి తీసుకొస్తానండి. లోపల ఒరిజినల్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో నుంచి దారం అనేది నెక్స్ట్ దానికి తీసుకెళ్తానమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు దారం బయటకు కనిపించకపోతే తెగదు, ప్లస్ ఏంటంటే దేనికి దానికి మనం సపరేట్గా ముడి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఒకటి కుట్టాం కదా, కుట్టిన తర్వాత అది ఫినిష్ అయిపోయింది అన్నప్పుడు దానికి అక్కడ ముడి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళాలి, అక్కడ కూడా అంతే. దేనికి దానికి సపరేట్గా చక్కగా ముడి వేసుకుంటూ కుట్టామనుకోండి వర్క్ త్వరగా పాడవకుండా ఉంటుంది అనమాట. మనం కుట్టుకున్నా మనం కస్టమర్కి కుట్టినా ఏదైనా సరే అది ఎక్కువ రోజులు కొన్ని రోజులు వర్క్ ఉంటే బాగుంటుంది కదండి. ఊరికే పాడైపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఏంటంటే వర్క్ ఎక్కువ రోజులు ఉన్నదనుకోండి మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చేసే పనిలో సాటిస్ఫాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని లేట్ అయినా పర్వాలేదు, నీట్గా చేసుకుంటే వర్క్ అయితే బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇలాగ అన్నీ కుట్టానమాట. నాకు ఉదయం నుంచి అయితే ఈ వర్క్కే సరిపోయిందండి. 2 హ్యాండ్స్ ఇవి బీడ్స్ వేసి, తర్వాత అక్కడక్కడ బ్లౌజ్కి కొందన్స్ అంటించి, ఇంకా దీనికి ఏమో హెమ్మింగ్ పని అది ఉండిపోయింది. ఇవన్నీ అయ్యేటప్పటికైతే చాలా టైం పట్టేసింది అనమాట. అసలు యాక్చువల్గా ఇవన్నీ లాస్ట్ మంత్ అయిపోవాల్సిన వర్క్స్ అండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేనేమో వర్క్ అంటే కొంచెం పర్వాలేదండి నెమ్మదిగా ఇవ్వండి అనేసి ఇచ్చేసారనమాట. ఇది ఆగస్టులో మ్యారేజ్, కాకపోతే టైం ఉన్నప్పుడే కుట్టించేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఎండలు తగ్గిన తర్వాత చేద్దాం కదా అని నేను కూడా చాలా లేట్ చేశానమాట. ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ వర్క్లు అయితే చాలా ఎక్కువ పెండింగ్ ఉండిపోయినాయండి, అవన్నీ ఫినిష్ చేయాలి. కంప్యూటర్ వర్క్స్ అనుకోండి ఎదురంగా పెట్టేసేదాన్ని,
మార్నింగ్ వంట అయిన తర్వాత ఇంకా వర్క్ మెషిన్ ఎక్కుదాము అనుకునేటప్పటికి వేడికి లాస్ట్ మంత్ ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. ఆ ఎండలకు అస్సలు పని చేయాలనిపించేది కాదండి. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే అవే కుట్టేదాన్ని అనమాట. ఇంకా ఎమర్జెన్సీ కాదు అనుకున్నవి సరే ఈరోజు స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటూ అలా చాలా లేట్ చేస్తానమాట. ఇప్పుడు అవన్నీ కలిపి ఫుల్ హెవీ అయిపోయింది అనమాట. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు వచ్చేవి ప్లస్ ఆల్రెడీ ఉన్న పాతవి ఇవన్నీ కలిపి స్టిచ్చింగ్ చేయడం అయితే ఇప్పుడు చాలా ఎక్కువ పనిలా అనిపిస్తుంది అనమాట. సో వన్ బై వన్ అయితే ఇంకా ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఫైనల్గా అయితే ఇలాగ అయింది. ఎలా ఉన్నాయి చూడండి. హ్యాండ్ మొత్తం అంటే హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా అదనమాట. వెనక పార్ట్ ముందు పార్ట్ కలిపి మీకు అలా కనిపిస్తుంది ఎక్కువగా ఉన్నట్టు. హ్యాండ్ డిజైన్ అయితే ఇదండి. శారీలో వచ్చిన 2 కలర్స్ ఇలా అయితే వేసాను అనమాట. ఇది లేటెస్ట్ డిజైనేనండి, చాలా బాగుంటుంది హ్యాండ్స్కి. నేను అన్నాను పైన కింద బార్డర్ లాగా వేద్దామనేసి అంటే వద్దండి. హ్యాండ్ ఏమైందంటే శారీ బ్లౌజ్కి హ్యాండ్స్కి చాలా పెద్ద బార్డర్ వచ్చిందనమాట. ఇదిగోనండి ఇది శారీలో బార్డర్ చూడండి. కింద వైపు ఉన్న బార్డర్ చాలా పెద్ద బార్డర్ అనమాట. అది తీయొద్దని చెప్పేసి అన్నారు కస్టమరు. అది అలాగే ఉంచి సేమ్ అన్నారు. అందుకే బార్డర్ మీదే వేస్తానండి వర్క్. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. పైన ఇంకా చిన్న బార్డర్ వచ్చింది, కిందనేమో పెద్ద బార్డర్ వచ్చిందనమాట. ఇదేమో పళ్ళుకి ఇంకా కుచ్చులు వేయాలి, ఇంకా దీనికి పాలు అవి వేయాలి. ఇవన్నీ ఇంక ఎట్టి పరిస్థితుల్లో రేపు అయితే కంపల్సరీ ఫినిష్ అయితే చేసేయాలండి. వీళ్ళకి సంబంధించిన బ్లౌజులు అన్నీ అయిపోయాయి, వేరే వర్క్లు స్టిచ్చింగ్లు అన్నీ అయిపోయినాయి. ఓన్లీ శారీస్ మాత్రమే ఉండిపోయినాయండి. శారీస్కి శారీస్కి సంబంధించి ఇంకా ఫాల్స్ వేయడము అవన్నీ ఉన్నాయన్నమాట. పీకో చేయాలి. ఓకే, ఇంకా ఇదైతే వేరే కస్టమర్ది. సేమ్ ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ వేసాను చూడండి. సేమ్ అదే డిజైన్ దీనికి వేసాను అనమాట. శారీ అంతా అయితే ఇలాగా ఒకటే కలర్ వచ్చిందండి. దాని మీద ఇంక ఇలా సెల్ఫ్ కలర్ అనమాట. ఇది కాపరు కాదు, సిల్వరు కాదు, అదొక షేడ్ అనమాట, గోల్డ్ థ్రెడ్. సేమ్ అదే కలర్ షేడ్లో థ్రెడ్ తీసుకొని వేసాను అనమాట. ఇంకా వేరే కలర్ లేనందువల్ల ఇది కూడా పెళ్ళికి సంబంధించిందేనండి. బ్లౌజ్ కూడా, శారీ కూడా చాలా కాస్ట్లీ శారీ. ఇప్పుడు అన్నీ పేస్టల్ కలర్సే వస్తున్నాయి కదా, అలాగే తీసుకున్నారనమాట. మ్యారేజ్కి సంబంధించిన శారీయే ఇది కూడా. వాళ్ళు ఇలా వేయించుకున్నారనమాట. వర్క్ చూడండి, సేమ్ కలర్ అయినా కూడా ఇది వీడియోలో కన్నా ఒరిజినల్గా అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎంత అఫీషియల్గా ఉందంటే, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చి. హ్యాండ్స్కి అయితే వద్దనేసారు. హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ పెట్టుకుంటామనేసి అన్నారు. మేబీ 9-10 పెట్టుకుంటారేమో. హ్యాండ్స్కి అయితే వద్దు, అక్కడక్కడ బుటీస్లా వేయమన్నారనమాట. చిన్నవి, అవి కూడా చాలా చిన్న బుటీస్ వేసి అట్లకి కొందని అంటించమనేసి అన్నారనమాట. సేమ్ అలాగే అంటించాను. ఫ్రంట్ బ్యాక్ అయితే డిజైన్ వేసి వాటికి కొందని అంటించమని చెప్పి కస్టమర్ చెప్పారు. సేమ్ అందుకే అలాగే వేసాను అనమాట. ఇది ఒరిజినల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎంత నీట్ లుక్ ఉందంటే చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంది. సేమ్ మగ్గం వర్క్ లాగా అయితే అనిపిస్తుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకా వేరే శారీ అండి. దీనికి ఏమో ఇది వర్క్ అనమాట. హ్యాండ్స్కి చిన్న పికాక్స్ లాగా వచ్చాయి. ఇంకా ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా సింపుల్ డిజైన్ అనమాట. ఇది పెద్ద హెవీగా అయితే వద్దనేసి అన్నారనమాట. ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా వస్తాయి, సింపుల్ డిజైన్. బార్డర్ కూడా ఏంటంటే మొత్తం బార్డర్ అంతా ఉంచేయకుండా కొంచెం బార్డర్ తగ్గించి చిన్న బార్డర్ నుంచి మిగిలింది హ్యాండ్స్కి అయితే డిజైన్ అయితే వేసాను అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కుందన్స్ అంటించడము, హెమ్మింగ్ అన్నీ అయిపోయింది, రెడీ అయిపోయింది బ్లౌజ్ అయితే. ఇది నెక్స్ట్ కలర్ అనమాట. ఇంకా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసినవన్నీ అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను. మీకు ఇవన్నీ పాత డిజైన్సేలండి, కొత్త డిజైన్స్ ఏం కాదు. సో అందుకే అంత పర్టికులర్గా అయితే ఏం చూపించట్లేదు అనమాట. స్టిచ్ చేసినవన్నీ ఇక్కడ పెట్టించాను. ఇంకా ఇందులో ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందండి, ఆ మెరూన్ కలర్ది. ఈ మెరూన్ కలర్ బ్లౌజు మగ్గం వర్క్ అనమాట. అంటే రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా, అలా తీసుకున్నారనమాట. అది ఓన్లీ స్టిచ్చింగే, శారీ మీదకే తీసుకున్నారు. ఈ వర్క్ కూడా మీకు తెలుసు, చాలాసార్లు మీరు చూసే ఉంటారు. ఇది ఇలా
ఏం షేప్ అంటారు దీన్ని, ఆ షేప్ వస్తుందండి, మామిడి పిందుల షేప్ అంటారు కదా అది. ఇదేనండి నేను చెప్పిన మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నారనమాట, ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట. అది కూడా శారీ మీదలేండి. శారీకి ఇప్పుడు మనం ఫాల్స్ అవి వేయాలన్నమాట. ఇవన్నీ డ్రెస్సులు. ఇదిగో ఒక వర్క్ ఆల్రెడీ మెషిన్ మీద పెట్టుంచాను, కుట్టలేదు ఇంకా ఈ పెన్ కిందనున్నాయి కవర్లో, ఇవి కుట్టాలి. టైం ఉన్నప్పుడేమో ఎండలుగా ఉన్నాయి కదా, వేడిగా ఉంటుంది, కొంచెం టైం తీసుకుని కుడదాంలే అనుకుంటే ఇప్పుడేమో వర్క్ అంతా ఒకేసారి లోడ్ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లోనే అన్న టైంకి అయితే కస్టమర్ అన్న టైంకి అయితే ఇవ్వాలండి, కష్టపడి మొత్తానికి కుట్టయితే ఇవ్వాలి. బయట వాతావరణం కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. మాకైతే వర్షాలు పడుతున్నాయండి, మీకు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. చాలా చోట్ల అయితే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు. అది బండి మీద అది వెళ్ళినప్పుడు బండి స్కిడ్ అవడాలు అవి జరుగుతూ ఉంటాయి కదా. వీడియో ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అయితే ఫాలో చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనండి, బాయ్ అండి.